కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. యు కొత్తపల్లి గ్రామంలో ఈ విగ్రహ ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రంగా అభిమానులు డిమాండ్ చేశారు. అలాగే వారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. పోలీసులు విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. యు కొత్తపల్లి ఎస్ఐ జి వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి రంగా అభిమానులకు సర్ది చెప్పడంతో వారు నిరసన విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు తెల్లవారుజామున 29/5/2025 తేదీన తెల్లవారుజామున సుమారు 3 నుంచి 5 గంటల సమయంలో కొత్తపల్లిలో చెరువు పక్కన ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహం 2 చేతులు గుర్తులేని వ్యక్తి విరగొట్టారని చెబితే ఆ సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళి విచారించి రాగా కొత్తపల్లి నుంచి అక్కడున్న పెద్దలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని కనిపెట్టి తగిన చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. నెలల క్రితం జరగటం జరిగింది. ఇది మళ్ళీ ఈ రోజు నిన్న రాత్రి రిపీట్ అయింది. మొన్న చేసిన అతనే చేశాడని చెప్పడం కూడా ఎస్ఐ గారి దగ్గర మీ కంప్లైంట్ ఇవ్వడం తీసుకురావడం విచారించడం కూడా జరిగింది. నేనే చేశానని అతను ఒప్పుకోవడం కూడా జరిగింది.